రైట్. అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 12.5 ఏళ్ల తర్వాత మళ్ళొకసారి తెలంగాణ అస్తిత్వ పోరాటం, తెలంగాణ అస్తిత్వంపై దాడి, తెలంగాణ ఆత్మగౌరవం మీద రకరకాల విమర్శలు వస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. మనం కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రంగా మారిన తర్వాత ఎంత అభివృద్ధి సాధించింది, దేశంలోనే ఒక నెంబర్ 1 స్టేట్గా ఏ విధంగా మారిందో మనమంతా చూస్తూ ఉన్నాం. చూస్తున్న క్రమంలోనే గతంలో కేసీఆర్ ఒక మాట చెప్పేవారు. అంటే ఏంటంటే, మోసపోతే గోసపడతాం. ఈరోజు ఇట్లా సాఫీగా నడుస్తున్నటువంటి పరిపాలన, తెలంగాణ ఒక అద్భుతమైన ప్రగతిలో పయనిస్తున్న సమయాన మాయ మాటలతోటో లేకపోతే వేరే వేరే హామీలతోటో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రం నుంచి ఈరోజు ఇక్కడ మళ్ళీ ఒక ఏమంటారు దాన్ని, హైదరాబాద్ మీద పట్టు కోసం, తెలంగాణ మీద పట్టు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం నిన్న చూస్తున్నాం. నిన్న 2 రోజుల నుంచి అదే జరుగుతూ ఉంది. నిజంగా తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, దాంట్లో హైదరాబాద్ ఎంత కీలక పాత్ర పోషించింది. సో హైదరాబాద్ డెవలప్మెంట్ మీద మళ్ళీ చాలామంది ఇష్టానుసారంగా కూతలు కూస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది మేము లేకపోతే హైదరాబాదే లేదు, అసలు హైదరాబాద్లో హైదరాబాద్ నడిగడ్డలో మేము నిలబడతాం, మీ అయ్య జాగిర అబ్బ జాగిర అన్న కాడికి వస్తూ ఉంది. దీనికి సంబంధించిన దాని మీద మీకు కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అందరికీ తెలిసినవే అయినా కానీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా హైదరాబాద్ను ఎవరు డెవలప్ చేసిండ్రు, హైదరాబాద్ డెవలప్మెంట్కు ఎక్కడ బీజం పడ్డది. ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ సాంప్రదాయం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఆ హైదరాబాద్ మీద ఎప్పుడు ఈ వలస పాలకుల కన్నుబడింది, ఈ అంశానికి సంబంధించిన దాని మీద కూడా మీకు కొన్ని కీ పాయింట్లు చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను నేను. రైట్. ఎందుకంటే ఈ సమయంలో కావాలి, ప్రతి సందర్భంలో వచ్చేసి ఇది మీద ఈ డెవలప్మెంట్ చేసింది మేము కాదా అన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భంలో మీకు ఈ చిన్న విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది 1869 నుంచి 2026 వరకు నిజంగా హైదరాబాద్లో ఏం జరిగింది, ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యం అయినరు, ఈ హైదరాబాదు డెవలప్మెంట్లో తెలంగాణ ప్రజల చెమట ధార ఎంత ఉంది, తెలంగాణ ప్రజల ఈ హైదరాబాద్ నగరంలో ఒక ఉన్నతమైన స్టేట్, ఒక దేశంలోనే ఒక పేరుగాంచిన సిటీగా ఎట్లా మారిందనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా మనం ఈ మోడ్రన్ హైదరాబాద్ ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో ఒకసారి కొన్ని విషయాలు మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇది ఎందుకంటే ఇది కరెక్ట్ రిలేటెడ్. ఈ సందర్భంలో మన అస్తిత్వం ఒకసారి తెలవాలి. ఎవడో వచ్చి నేను డెవలప్ చేసిన, ఎవడో వచ్చి నేనేదో ఇక్కడ ఇది మాది కాదా అని మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఈ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా వాడికి సెండ్ చేసి చూపించండి. చూపిస్తా మీకు అసలు ఏంది అనేది కథ. రైట్. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది సంబంధించిన దాని మీద మీకు కొన్ని అంశాలకు సంబంధించి నా దగ్గర ఒక డేటాతోటే మీకు చూపిస్తా. రైట్. హైదరాబాద్ చరిత్ర ఇవ్వాలనేది కాదు, శతాబ్దాల చరిత్ర. కూలీ కుతుబ్ షాహీల నుంచి మొదలు పెట్టుకుంటే నిజాం రాజుల వరకు, ఆ తర్వాత ఆంధ్ర వలస పాలకులు, ఆ తర్వాత స్వరాష్ట్రం, ఈరోజు దేశమే హైదరాబాద్ వైపు చూస్తున్నటువంటి మహానగరం. రైట్. దీనికి సంబంధించిన దాని మీద మీకు కొన్ని కీ పాయింట్స్ అయితే మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు మున్సిపాలిటీ అయింది మాది, కార్పొరేషన్ అయింది మాది, తర్వాత అదైంది ఇదైంది అని చెప్పేసి. ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ ఎప్పుడు మున్సిపాలిటీగా మారిందంటే 1869లోనే. 1800 డెవలప్మెంట్కి సంబంధించిన దాని మీద ఈ కీ పాయింట్స్ మున్సిపాలిటీగా మారింది. ఇది 1869లోనే హైదరాబాద్ మున్సిపాలిటీగా మారింది. తర్వాత 1887లో మనం అంటే ఎడ్యుకేషన్ పరంగా హైదరాబాద్కు సంబంధించిన ఫస్ట్ ఏదైనా కూడా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మూడు డెవలప్మెంట్ అనేది
చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఏ నగరంలోనైనా. దీనికి ఎప్పుడు బీజం పడిందంటే 1987లోనే నిజాం కాలేజ్. 1987లోనే నిజాం కాలేజీ ప్రారంభమైంది. తర్వాత 1891లో ఇది ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనం, ఇది మున్సిపాలిటీ, ఈ తర్వాత స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అనేది అఫ్జల్గంజ్ దగ్గర ఉంటుంది. ఒకసారి మీకు అక్కడ వెళ్తే అది చాలామందికి తెలుసు ఇప్పటికి కూడా. ఇది ప్రారంభమైంది. తర్వాత ఇక మనందరి ఫేవరెట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన దాని మీద 1918 ఉస్మానియా యూనివర్సిటీ. ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ పరంగా, విద్యారూపకంగా మొత్తం జరిగినటువంటి డెవలప్మెంట్స్ చూడండి ఒకసారి. 1869, 1887, 91, 18, 1918 ఈ 3 ప్రాంతాల్లో ఏంటంటే హైదరాబాద్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ చాలా అద్భుతంగా జరిగింది. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఒక పీక్ లెవెల్. అంటే 87లోనే నిజాం కాలేజ్ కట్టినరు, 91లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కట్టిర్రు, 18లో ఉస్మానియా యూనివర్సిటీ కట్టిర్రు. రైట్, ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేవరకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇక్కడికి రీసోర్సెస్ వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే వలసలు వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇక్కడ అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ ఉన్నది కాబట్టే ఏమంటారు పక్కోని లేకపోతే పగోని కన్ను మన మీద పడింది. ఇది జస్ట్ మనం ఏం చెప్పాల్సుకున్నాం అంటే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ మీద. రైట్, నెక్స్ట్ ఒకసారి వెళ్దాం. అదొకసారి క్లోజ్ చేసుకొని హైదరాబాద్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్. రోడ్స్ అండ్ డ్రైనేజీ వ్యవస్థ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రీసోర్సెస్ ఇవి ఉండాలి మనకు ఖచ్చితంగా. ఒక నగరం అభివృద్ధిలో భాగంగా ఎప్పుడు బీజం పడ్డది అన్నదే ఇంపార్టెంట్. అవి మంచిగా ఉంటేనే ఏదైనా ఇక్కడికి ఓ కంపెనీ కానీ లేకపోతే ఒక నివాస యోగ్యమైనటువంటి వ్యవస్థ కానీ లేకపోతే ఏదన్నా ఇక్కడ రావాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఏమంటారు దాన్ని డెవలప్మెంట్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఈ వ్యవస్థలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ వ్యవస్థలు ఖచ్చితంగా ఉండాలని భాగంగానే మీకు నేను చెప్తా ఉన్నా. అంటే ఇది హైదరాబాద్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1911లోనే సిటీ డెవలప్మెంట్ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటైంది చూసుకోండి. 1911లోనే హైదరాబాద్ నగరానికి సంబంధించిన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటయ్యింది. అంటే దాదాపుగా ఒక శతాబ్దం కంటే దాటిపోయింది అప్పటికి. హైదరాబాద్కు ఎప్పుడు ఈ డెవలప్మెంట్కి ఒక బీజం పడిందంటే 1911లోనే. తర్వాత 1926లో సిటీ డ్రైనేజ్ వ్యవస్థ. చూడండి, 1926లోనే అంటే ఇది 2026 అంటే ఒక 100 సంవత్సరాల కిందనే సిటీలో డ్రైనేజ్ బోర్డు ఏర్పడింది హైదరాబాద్లో. 100 సంవత్సరాల కింద. ఈ 60 ఏళ్ళు మేము పాలించినాం, మేము మొత్తం ఇది తెచ్చినాం, రాష్ట్రానికి ఇది తీసుకొని వచ్చినాం, డెవలప్మెంట్ చేసినాం అని చెప్పుకునేటోళ్ళు ఒకసారి బాగా గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏదంటే ఉందో సిటీ డ్రైనేజ్ వ్యవస్థ 100 ఏళ్ళ కిందనే. ఇక మనకు తెలుసు ఇది సిటీకి సంబంధించిన దాని మీద. ఇక ఏది రోడ్స్ అండ్ డెవలప్మెంట్ డ్రైనేజ్ సంబంధించిన ఈ రెండు చాలా కీలకం కదా. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్, సిటీ డ్రైనేజ్ బోర్డు. ఒక డిజాస్టర్స్ కానీ ఏదైనా కానీ వరదలు గిరదలు ఏమైనా వచ్చినా కూడా మొత్తం సిటీని కాపాడుకునేందుకు ఎప్పుడు ప్రణాళికలు పడ్డాయంటే
ఒక 100 ఏళ్లకు ముందే హైదరాబాద్ నగరం సంబంధించిన దాని డెవలప్మెంట్లో ఒక 100 ఏళ్లకు ముందే బీజం పడింది. ఇది హైదరాబాద్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించిన దాని మీద మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్తాయి. వాటర్ వాటర్ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. హైదరాబాద్ త్రాగునీటి వ్యవస్థ చాలా కీలకం కదా. ఈరోజు హైదరాబాద్కి ఈరోజు కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సంబంధించింది. దీనికి చూడండి, ఇది 2026 అంటే దాదాపుగా 5 శతాబ్దాల కింద, అంటే 1562లోనే హుస్సేన్ సాగర్, ఇప్పుడు మనం సిటీ మధ్యలో ఉన్న హుస్సేన్ సాగర్ నిర్మాణం అయింది. ఆ తర్వాత 1920ల జంట జలాశయాలు, ఈరోజు హైదరాబాద్ దాహార్తిని తీసే జంట జలాశయాలకు సంబంధించిన దాని మీద నేను చెప్తా ఉన్నా. ఉస్మాన్ సాగర్, ఆ తర్వాత రెండు ఉస్మాన్ సాగర్, ఇంకోటి ఏంది, హిమాయత్ సాగర్. ఎప్పుడు 1920, ఒక శతాబ్దం కింద ఎప్పుడు హైదరాబాద్ దాహార్తిని తీసేందుకు ఎప్పుడో ఉంది. అది ఇక మూసి, ఆ తర్వాత ఇక మనకందరూ తెలిసిందే. ఇది హైదరాబాద్ త్రాగునీటి వ్యవస్థ డెవలప్మెంట్కి ఎక్కడ బీజం పడింది అని మీద మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ రవాణా. హైదరాబాద్ రవాణా వ్యవస్థ 1874లోనే రైల్వే వ్యవస్థ స్టార్ట్ అయింది ఇక్కడ. ఎప్పుడు 2 శతాబ్దాల కింద రైల్వే వ్యవస్థ ఇక్కడ. తర్వాత 1930లో బేగంపేట ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్ అయింది. అదే సంవత్సరం మళ్ళీ అదే 1930లోనే MGBS, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఇది మొత్తానికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఇంత వ్యవస్థ కల్లది కాబట్టే ఈరోజు హైదరాబాద్ మీద అందరికి కన్ను అనుకున్నాం. తప్పేం లేదు. సరే, ప్రతి ఒక్కరి రెక్కల కష్టం ఉంటుంది. ఇక్కడ బతుకొచ్చిన వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, అవసరాల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, అవసరం తప్పక వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి సమస్యలో కూడా మనం ఏం చెప్తామంటే, ఎస్, ప్రతి ఒక్కరి అది ఉండొచ్చు. కానీ ఇదంతా ఎప్పుడు ఒక 2 దశాబ్దాల ఒక నుంచే హైదరాబాద్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభమైంది. ప్రారంభమైన క్రమంలో ఇలా కొత్తగా ఏం చేస్తున్నాం, ఒక 60 ఏండ్లు, 60 years ఈ తెలంగాణ రాష్ట్రం వలస పాలకుల కింద ఉంది. పేరుకి ఏం చెప్తారు, ఒక హైటెక్ సిటీయో లేకపోతే ఇంకేదో తీసుకొని వచ్చేసి డెవలప్ చేసిండ్రు, మా కష్టం ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఈ వ్యవస్థలన్నీ రావడానికి ఈ మూల కారణం నేను ఇంతకుముందు మీకు ఏదైతే చూపించిందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించిన అథారిటీ, ఎడ్యుకేషన్, తర్వాత డ్రైనేజ్, వాటర్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత రవాణా వ్యవస్థ. ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది ఎప్పుడో బిల్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది ఒక దేశంలోనే ఒక బ్యూటిఫుల్ సిటీగా, ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతున్న నగరంగా మారింది. మనం కాదంటలేం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఈ ఉమ్మడి వలస పాలనకు సంబంధించిన దాని మీద పెద్ద హైదరాబాద్ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని అక్కడ ఆంధ్రాకు మళ్లించిర్రు, అక్కడ నిధులు అక్కడ పెట్టిర్రు. ఆ పెట్టిన క్రమాన్ని కూడా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ వస్తున్న క్రమంలో కూడా ఇక్కడ తెలంగాణలో ఒక ఉద్యమ కాంక్ష, తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష మొదలైంది. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
మీ అందరికీ తెలుసు ఎంత డెవలప్మెంటు, ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు హైదరాబాద్లో అద్భుతాలు చేస్తున్నాయి. తర్వాత కరోనా మహమ్మారి టైంలోనే మనకు దేశానికే మొత్తం ప్రపంచానికే ఆ టీకా ఇచ్చిన ఘనత కూడా హైదరాబాద్దే ఈరోజు. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైందంటే ఎక్కడి నుంచో వచ్చిన డెవలప్మెంట్, ఆ ఎప్పటి నుంచో ప్రారంభమైనటువంటి డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ ఊతమిచ్చుకుంటూ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చాలా అద్భుతాలే సృష్టించింది. ఈరోజు హైదరాబాద్ని ఇట్లా చాలామంది మేధావులు, సెలబ్రిటీలు, ఇక్కడ ఈ రేస్ జరిగినప్పుడు వచ్చినటువంటి మేధావులు ఎంత ఊరునో మనకు తెలుసు. తర్వాత సాక్షాత్తు రజనీకాంత్ రీసెంట్గా ఒకసారి హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ న్యూయార్క్లో ఉన్నానా లేకపోతే హైదరాబాద్లో ఉన్నానా అని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చింది. ఇది గతంలో ఉన్నటువంటి వేసిన పునాది. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరో డెవలప్ చేస్తే అయ్యింది కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వ్యవస్థ. దాని మీద స్వరాష్ట్రం అయిన తర్వాత ఆ విజనరీ ఉన్న లీడర్స్ ఎవరైతే కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక డెవలప్మెంట్కి ఒక పారామీటర్స్తో పాటుగా ఈరోజు వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి మీరు వెళ్ళండి, ఒకసారి మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళండి, ఒకసారి నానక్రామ్ కూడా వెళ్ళండి సాయంత్రం పూట, ఒకసారి మీరు సాయంత్రం పూట ఒకసారి ఆ కోకాపేట సైడ్ వెళ్ళండి. సాయంత్రం పూట ఇప్పుడు మొత్తం హైదరాబాద్కే రండి, దాదాపుగా పదుల సంఖ్యల్లో ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ పాసులు, స్కైవేలు, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్కి ఊతమైంది. బట్ ఎవ్రీథింగ్ ఇది వ్యవస్థ. దీనికి ఎవరో నేను హైదరాబాద్ని డెవలప్ చేసిన, నేను హైదరాబాద్ని మొత్తం మేము లేకపోతే హైదరాబాద్ అంతా ఏదో అయిపోతుంది అని చెప్పేసి ఏదో ఊకదంపుడు ప్రసంగాలు వాళ్ళకు అనుకూలమైన పత్రికల్లో ఏదో మాట్లాడి లేకపోతే ఇంటర్వ్యూ ఏదో చేసి ఆయన గొప్ప ఆయన, ఈయన గొప్ప ఆయన, ఆ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అని చెప్పుకుంటే మాత్రం ఎవరు కూడా తెలంగాణ సమాజం దీన్ని సహించదు. ఇది ఖచ్చితంగా హైదరాబాద్ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్. ఫైనల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కు ఏ రాజు పడినటువంటి ఒక పునాది, ఇదే అసలు హైదరాబాద్కు కారణం.